నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఇప్పటి వరకు కూడా అనౌన్స్ చేయలేదు. సో అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్? సో ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, అభ్యర్థిని ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. సో ఎవరు అవుతారంటారు? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? బీజేపీ వాళ్ళు అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా వెనకబడ్డారు. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేసింది, ప్రచారానికి కూడా వెళ్తూ ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు ప్రచారానికి వచ్చారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కానీ బీజేపీ ఇవాళకి కూడా అభ్యర్థిని ప్రకటించలేకపోతుంది. నిన్నటి వరకు దీపక్ రెడ్డిని అనౌన్స్ చేస్తాం, దీపక్ రెడ్డి మా అభ్యర్థి అన్నట్టుగా మాట్లాడారు బీజేపీ వాళ్ళు. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు బీజేపీ. ఏ ట్విస్ట్ అని అంటే, అక్కడ ఆల్రెడీ ముఖేష్ కుమార్ గౌడ్ సంబంధించినటువంటి కుమారుడు విక్రమ్ గౌడ్కి దాన్ని సీట్ని అనౌన్స్ చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది, విక్రమ్ గౌడ్ది. సో విక్రమ్ గౌడ్కి ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు బీజేపీ అనేటువంటిది ఆలోచిస్తే కనుక మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చేశారో అది చేస్తున్నారా బీజేపీ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే విక్రమ్ గౌడ్ బీజేపీకి చాలా దూరంగా ఉన్నాడు ఈ మధ్యకాలంలో. బీజేపీ తరపు ఉన్నారు కానీ బీజేపీకి చాలా దూరంగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. కానీ విక్రమ్ గౌడ్ పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం బీజేపీలో. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే బీజేపీ వ్యవహరించిందో అదే తరహాలో వ్యవహరించబోతుందా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనేది వినిపిస్తుంది. సార్, అంటే ఇక్కడ ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎవరికైనా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా, లేకుంటే లైట్ తీసుకుంది అనుకోవచ్చా? అదే 2023 ఎన్నికలకు ముందు ఏ ఫార్ములాను అనుసరించిందో అదే అని అంటే అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సహకరించేదానికి బీజేపీ సిద్ధం అయ్యింది. అందుకే అభ్యర్థిత్వం విషయంలో దాదాపుగా ఎవరు ఊహించినటువంటి అభ్యర్థిని అనౌన్స్ చేసేసి ఉన్నా లేనట్టే అన్నట్టుగా ఇచ్చేలాగా ఒక అర్థం, అలాంటి అభిప్రాయం ఇచ్చేలాగా బీజేపీ వ్యవహరిస్తుంది అనేటువంటిది ఒక టాక్ పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. 2023 ఎన్నికలకు ముందు ఏం జరిగింది? ఆ రోజున బీజేపీకి సంబంధించి అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు ఆయన పాదయాత్ర పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు. ఆయన బీజేపీకి ఒక హైప్ తీసుకొచ్చారు తెలంగాణలో. ఆ టైంలో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించేసి ఎవరికి ఇచ్చారు? కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. దాంతో ఆ రోజున జరిగింది ఏంది? బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేను. అందుకే ఈ నాయకత్వ మార్పు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అయింది 2023 ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం ఈ మూడు ఒకటే అనేటువంటి అంశాన్ని రాజకీయంగా చాలా బలంగా తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సమాజం కూడా నమ్మారంటే నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకు బండి సంజయ్ని మార్చారు? ఎందుకు మార్చారు? ఎన్నికల టైంలో నిజంగా బీజేపీ అధికారంలో రావాలనుకుంటుంది, లేదంటే కింగ్ మేకర్ కావాలనుకుంటుంది అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా ఎందుకు కంటిన్యూ చేయలేదు, ఎందుకు కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు అనేది అప్పట్లో చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన క్రమంలో అప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటంటే, రాజకీయ వర్గాల్లో అసెంబ్లీ వరకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించేలాగా వాళ్ళు రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములాని ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అమలు చేస్తున్నారా, సేమ్ ఫార్ములాతో వెళ్తున్నారా అనేటువంటి టాక్ బయలుదేరింది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, మొన్నటి వరకు దీపక్ రెడ్డి కన్నా ఇస్తారు, లేదంటే పద్మావతి వాళ్ళకన్నా ఇస్తారు, లేదంటే కీర్తిరెడ్డి కన్నా ఇస్తారు అని 2-3 పేర్లు వినిపించినాయి. కీర్తిరెడ్డి పేరు లేదు, దీపక్ రెడ్డి పేరు లేదు. ఇప్పుడు సడన్గా విక్రమ్ గౌడ్ వచ్చింది. సరే, విక్రమ్ గౌడ్ది ఎందుకు వచ్చింది? పోనీ ఆయన ఏమైనా యాక్టివ్గా ఉన్నారా బీజేపీలో అంటే కొంతకాలంగా యాక్టివ్గా లేడు అని వస్తుంది. సరే, విక్రమ్ గౌడ్కి ఎందుకు ఇస్తున్నారు బీజేపీ? గౌడ్ని ఎందుకు ఎంపిక చేశారని అంటే, బీసీ ఓటర్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ పోలరైజేషన్, బీసీకి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో డ్రామాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మేము చిత్తశుద్ధిగానే ఇవ్వాలనుకున్నాము, కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది, కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సో ఈ క్రమంలో అసలు బీసీ ఓట్ బ్యాంక్ అనేది కీలకం ఇక్కడ. సరే, జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, మేజర్ ఓట్ బ్యాంకు, బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, అలాగే కమ్మ సమాజ వర్గం ఓట్ బ్యాంక్ ఉంది.
అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో ఇలా సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే ఇది ఈక్వేషన్. అయితే బీసీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని చీలిస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఒక ఈక్వేషన్. ఇప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంటుంది ఎక్కువగా? ఇప్పుడు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు, పైగా నవీన్ యాదవ్ బీసీ, కాబట్టి బీసీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పటి వరకు అనేక మార్గాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు బీజేపీ విక్రమ్ గౌడ్కి ఇవ్వడం ద్వారా బీసీ ఓట్ బ్యాంక్ని చీల్చొచ్చు. గౌడ్ వర్సెస్ యాదవ్ అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకెళ్ళి బీసీ ఓట్ బ్యాంక్ని ఎంతో కొంత చీల్చొచ్చు. బీసీ ఓట్ బ్యాంక్ చీల్చగలిగితే బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి బీజేపీ సహకరించిన పార్టీగా అవుతుంది అనేటువంటిది ఒకటి కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తుంది ఇప్పుడు. అందుకే వీళ్ళు విక్రమ్ గౌడ్ని చివరి నిమిషంలో సీన్లోకి తీసుకొచ్చారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఈక్వేషన్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా బలమైనటువంటి క్యాండిడేట్. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఆయన సతీమణి సునీత గారు పోటీ చేస్తున్నారు. సరే, ఆవిడ పోటీ చేస్తున్న క్రమంలో ఇవాళ ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ గారు వచ్చారు, కేటీఆర్ గారు ప్రచారానికి వచ్చి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్కీమ్లో సూపర్ 6లు ఆయన అమలు చేయట్లేదు, అవన్నీ అటకెక్కిచ్చారు, ఏది అమలు చేయలేదు. అలాగే హైడ్రాకి సంబంధించిన అంశం కానీ, రైతులకి చేస్తున్న అన్యాయం కానీ, ఇవన్నీ రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందని కానీ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన అభ్యర్థిత్వాన్ని సునీత గారిని పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరో కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేస్తూ ఫెయిల్ అయిపోయారు. ఎలా ఫెయిల్ అయ్యారు? ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం అనేది నటన, అది కేవలం కెమెరాల కోసం, సింపతి కోసం ఆవిడని ఏడ్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని ఏడ్పించారు, ఇదంతా కూడా డ్రామా బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి హోదాలో ఆయన అన్నారు. ఇప్పుడు అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బాగా ఫ్లేవర్ అవుతున్నటువంటి అంశం. ఈ మధ్య కాలంలోనే ఆయన లక్ష్మణ్ మంత్రి, సహచర మంత్రితోటి ఆయన ఏదో వివాదం పెట్టుకున్నారని ఒకటి నడిచింది, అది వివాదం సమసిపోయింది. ఇప్పుడు సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అంశాన్ని ఆయన అది కృత్రిమము అని చెప్పి అన్నారు. ఈ మాటని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకూలంగా మలుచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రతి అంశాన్ని కూడా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ బీజేపీ సహాయ సహకారాలు తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒకటి పబ్లిక్లోకి ఇప్పుడు వెళ్ళింది. ఎందుకు? విక్రమ్ గౌడ్ని ఎప్పుడైతే సీన్లోకి తీసుకొచ్చారో అప్పుడు. సో ఇక ఈక్వేషన్స్ తీసుకుంటే బీసీ ఓట్ బ్యాంక్ కనుక చీలిపోతే ఇప్పుడు ఎంఐఎం ఎలాగో తెరచాటున బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు? నిన్న మొన్న అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్లు కనుక వింటే, మేము గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసే వెళ్ళాము, ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు అని చెప్పారు. అభ్యర్థిని అయితే పెట్టడం లేదన్నారు. అభ్యర్థిని పెట్టడం లేదని అన్నారు. పెట్టడం లేదని అంటే దాని అర్థం ఏంటి? ఆ ఓట్ బ్యాంక్ని ఇటువైపు మరల్చాలనుకుంటున్నారు అని అంటే ఆయన నిన్న మొన్న చేసిన కామెంట్లను బట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి సిద్ధమవుతున్నారు అనేది అర్థమవుతుంది. కాకపోతే రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు భేటీ అవుతారు, అసదుద్దీన్ ఓవైసీతో. అప్పుడు ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. కాకపోతే ఇప్పటి వరకు మాత్రం ముస్లిం ఓట్ బ్యాంకు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మలచడానికి ఎంఐఎం ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటి ఈక్వేషన్ కనిపిస్తుంది అక్కడ. అంటే ముస్లిం ఓట్ బ్యాంకు, అలాగే సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా ఉంది. సినిమా ఇండస్ట్రీ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు, అలాగే కమ్మ సామాజిక వర్గం, అలాగే సెటిలర్స్, ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో కలిసి, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కలిసి, బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చెయ్యొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎవరు? బీసీలు, అలాగే ముస్లిమ్స్ కొంత భాగం, రెడ్డి సామాజిక వర్గం, ఇల్లే కదా ఉంది. సో ఈ సామాజిక వర్గ ఈ ఈక్వేషన్ క్రమంలో బీసీలు ఎంత చీలిపోతే, బీసీ ఓట్ బ్యాంక్ ఎంత చీలిపోతే అంత అడ్వాంటేజ్ అవుతుంది గెలవడానికి అనేటువంటి ఉద్దేశంతో దాని సహకారం ఇప్పుడు విక్రమ్ గౌడ్ నించోబెట్టడం ద్వారా బీసీ ఓట్ బ్యాంక్ నెట్టనిలుగా చీల్చేదానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలాగే బీజేపీ సహకరిస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. బీసీ ఓట్ బ్యాంక్ చీలకుండా ఉంటే కనుక బీసీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ మద్దతు అనుకుందాం, ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి. బీసీ, రెడ్డి సామాజిక వర్గం,
అలాగే ముస్లిం సామాజిక వర్గం కలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి. Yes. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో తెర వెనుక ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఈక్వేషన్స్ మారిపోతున్న క్రమంలో బీజేపీ అభ్యర్థిని అనౌన్స్ చేయడంలో వెనకాడుతుంది. కారణం ఏంటంటే ఇచ్చిపుచ్చుకున్నట్టు ధోరణి, కిట్ ప్రోకో నడుస్తుంది అనేటువంటి ఒక టాక్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.